ఏం చేసిండు? అప్పు చేసి మీ అందరికీ 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మా జిహెచ్ఎంసీలకు 3 సార్లు జీతాలు పెంచిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1500 నుంచి ఆశాల వేతనం 9000కు తీసుకుపోయిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 33 జిల్లాలు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ను 2000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు బీడీ కార్మికురాళ్లకు 2000 పెన్షన్ ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మన కరెంటు లేని పరిస్థితి నుంచి, ఇన్వర్టర్లు జనరేటర్లలో ఉండే డీజిల్ గబ్బు నుంచి 24 గంటల కరెంటు, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఏం లాభమైంది 24 గంటల కరెంటుతోని? ఏం లాభమైందంటే మా కార్మికులకు బతుకు తెరువు దొరికింది. 3 రోజులు పవర్ హాలిడేస్ కంపెనీలు బంద్ పెట్టుకునే పరిస్థితి నుంచి కావాలంటే 7 రోజులు కంపెనీ నడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఓవర్ టైం తీసుకొని బతికే పరిస్థితి, గల్లా ఎగరేసుకొని బతికే పరిస్థితి మా కార్మికులకు యాజమాన్యాలకు తెచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్లో 20,000 లీటర్ల వరకు ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు మన పిల్లల కోసం కాదా? ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? 6.5 లక్షల మంది పిల్లలు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి హైదరాబాద్ నెత్తి మీద శాశ్వతంగా కుండబెట్టిండు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చిండు కేసీఆర్. అప్పు చేసిన మాట వాస్తవం. ఇన్ని పనులు చేసిండు కేసీఆర్. కలెక్టర్లను తెచ్చి మీ ఇంటి ముంగట కూర్చోబెట్టిండు, మీ జిల్లాలలో ఎస్పీలను తెచ్చి మీ కాడ కూర్చోబెట్టిండు. వాళ్ళకు అధునాతనమైన బిల్డింగులు కట్టిండు. ఇలా ఒక అద్భుతమైన సెక్రటేరియట్, ఒక వెనుకనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అక్కడ టీ హబ్, ఇట్లాంటి ఎన్నో బిల్డింగులు 1-2 కాదు, ఇన్ని కట్టుకున్నాం కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో. కొత్త రాష్ట్రం, నిజంగా కొత్త రాష్ట్రాన్ని చక్కదిద్ది బ్రహ్మాండంగా ఒక పట్టాలెక్కించి మీ చేతిలో పెట్టిండు కేసీఆర్. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు నీకు మొత్తం అప్పచెప్పిపోతే నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఒక్క హామీ నెరవేర్చినవా? ఒక్క పని చేసినవా? ఒక్క ఇటుక పెట్టినవా? ఒక ఇల్లు కట్టినవా హైదరాబాద్లో? కానీ ఎన్ని కూలగొట్టినావు? కొన్ని వేల ఇల్లు కూలగొడతాడు. శనివారం వచ్చిందంటే, రేపు వచ్చిందిగా శనివారం, యాన్నో బుల్డోజర్ ఉరకాలే, కూలగొట్టాలి. ఏమాయా ముఖ్యమంత్రి గారు వాళ్ళు పేదవాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళ ఏడుపులోనే నాకు పైశాచిక ఆనందం ఉన్నది, నాకు తృప్తి అనిపిస్తున్నది, సాడిస్టిక్ ప్లెజర్ ఉన్నది అని మాట్లాడుతున్నాడు. ఇసంటోని చూసిరా ఏమన్నా మీరు? వాడెవడో ఉండనట్టు ఇదివరకు హింసించే రాజు పులకేశి అని ఒక అట్లున్నాడు. ఈయన కూడా సేమ్ టు సేమ్, వాని తీయరాదు విని పెట్టరాదు. గసంటి ముఖ్యమంత్రి ఇలా మనకు దొరికినాడు. అందుకే నా అందరితో నా ప్రార్థన, ఉద్యోగ మిత్ర సర్కారు పోయింది, కార్మిక మిత్ర సర్కారు పోయింది, ఇలా కార్మికుల్ని వేధించే సర్కారు వచ్చింది. జీతాల పెంపు లేదు, ఇంకా కత్తిరించే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా విశ్రాంత ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని పరిస్థితి ఇవ్వాలి. వాళ్ళు లగ్గం చేసుకున్నా, వాళ్ళ పిల్లల లగ్గమైనా, ఇల్లు కట్టుకున్నా బెనిఫిట్స్ వాళ్ళకి రావాల్సినవి వాళ్ళు దాచుకున్నాయి, ఆ పైసలు కూడా ఇస్తలేడు. అట్లాగే దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే, మంత్రుల జీతాలు కట్ చేస్తా, ఎమ్మెల్యేల జీతాలు కట్ చేస్తా, అందులోకెళ్ళి ఇస్తా అని మాట్లాడుతుండు. కట్ చేస్తే ఎంతమందికి ఇస్తావు? వాళ్ళు ఏమైనా వరద బాధితులా, తుఫాన్ బాధితులా? వాళ్ళు కాంగ్రెస్ బాధితులు. వాళ్ళు వరద బాధితులు కాదు, తుఫాన్ బాధితులు కాదు. నువ్వు జీతాలు కట్ చేసి ఇచ్చేందుకు, విరాళం ఇచ్చేందుకు, వాళ్ళకు హక్కుగా దాచుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వమంటే ఎకసెక్కం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అందుకే ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు అయినా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ గారు ఆదుకుంటే, పబ్లిక్ సెక్టర్ కండగా ఉండి ఎల్ఐసిని కాపాడి, అట్లాగే జెన్కోన్ కాపాడి, బిహెచ్ఈఎల్ని కాపాడి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండగా నిలబడి, ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి అండగా కేసీఆర్ గారు నిలబడితే, ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇలా బడా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తూ మనకు ఇబ్బంది పెడతా ఉన్నాడు. సింగరేణిని చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు. సింగరేణిని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాపాడితే, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆర్టీసీని, విద్యుత్ రంగాన్ని కేసీఆర్ గారు కాపాడితే, ఇవాళ ఈ మూడింటిని ప్రైవేటీకరణ వైపు ఈ ముఖ్యమంత్రి గారు నడుపుతూ ఉన్నారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, సింగరేణిలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ కార్మికులు లేనిదే ఎక్కడా కూడా మరి పని జరగదు. అట్లాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా పనిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మరొక వైపు సమ్మెటపోటులాగా లేబర్ కోడ్స్ అని తీసుకొచ్చి ఏకపక్షంగా మీరు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్ల కింద మార్చి వాళ్ళు కూడా మీకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికోసం దేశవ్యాప్తంగా సమ్మె జరిగితే మన పార్టీ కూడా మద్దతు చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి గారిని మేము అడిగినాం అసెంబ్లీలో, ఏమయ్యా చెప్పు మరి, లేబర్ కోడ్ల మీద చెప్పు, కేంద్ర ప్రభుత్వం తెచ్చినంత మాత్రాన నువ్వు అమలు చేయాలన్నది ఏం లేదు, నువ్వు ఆపు, తెలంగాణలో నేను అమలు చెయ్య అని చెప్పు అని చెప్పి అడిగితే సమాధానం లేదు.
మోడీ గారు తానా అంటే ఈయన తందానా అంటున్నాడు తప్ప సమాధానం చెప్తలేడు. అట్లాగే ఆటో డ్రైవర్ల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ దాదాపు 180 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి. వాళ్ళ లిస్టు మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం. ఇచ్చి అయ్యా ఆదుకోండి ఆదుకోండి, వాళ్ళకు కనీసం నష్టపరిహారం ఇవ్వండి, కొంత కుటుంబాలకు అండగా నిలబడండి అంటే వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇక ఆశాలు, అంగన్వాడీలు వాళ్ళ హక్కుల కోసం, మీరు ఇచ్చిన మాటల కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన వాటి కోసం ధర్నా చేస్తే వాళ్ళ మీద దాడి చేసి లాఠీచార్జ్ చేసి హీనాతిహీన